శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ఇంద్రమాంధాతృ సంవాదము. అమర నదీ కుమారుడు ధర్మరాజును సాంత్వనపరుస్తూ ఇలా చెప్పాడు. ధర్మరాజా, నువ్వే కాదు, అనేక రాజులు రాచరికం వల్ల కలిగిన గ్లానిలో ఉత్తర దిక్కుకు వెళ్లాలనే వాంఛ కలిగారు. కాని అలాంటి నిర్ణయాన్ని హర్షించిన ఉదాహరణలు లేవు. ఒకప్పుడు మాంధాత అనే రాజు విష్ణు దర్శనం కోసం దీక్షబట్టి ఎడతెగని ఆరాధన చేశాడు. ఆ భక్తికి మెచ్చిన దేవేంద్రుడు అతని ముందు ప్రత్యక్షమై, నాకు బ్రహ్మకు కూడా ఎవరి దర్శనం అసాధ్యమవుతోందో అటువంటి శ్రీహరి దర్శనానికి ఎందుకిలా అవస్థపడతావు? నీ కోరికేమిటో చెప్పు, నేను తీరుస్తాను అని అడిగాడు. అందుకు మాంధాత, సురపతి, నాకీ రాచరికం లేకుండా భక్షుక వృత్తితోనో ఉంచ వృత్తితోనో నిరామయంగా జీవించే అవకాశం కల్పించు అని కోరాడు. అయితే ఇంద్రుడు అంగీకరించలేదు. క్షత్రియునిగా, ముఖ్యంగా రాజుగా ఉండడమే గొప్ప విషయం. అత్యుత్తమమైన అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం సరైంది కాదు అని హితవు చెప్పాడు. అంతేకాదు, అక్కడ ఉన్న ఇతర రాజుల చేత కూడా మాంధాతకు హితబోధ చేయించి మళ్లీ రాచరికం వైపుకు మళ్లించాడు. యుధిష్ఠిర, ఆ హితవును దృష్టిలో పెట్టుకో అని గగనధుని నందనుడు ఉపదేశించాడు. కాలక వృక్షీయ క్షేమదర్శుల కథ. తాతగారు చెప్పిన హితవులు తలకెక్కుతున్న కొద్దీ ధర్మరాజు మరింత దుమఖ వ్యసనంతో తన ధర్మ సందేహాలను భీష్ముడిని అడగసాగాడు. రాజు ఎటువంటి వాడిని నమ్మాలి అని ప్రశ్నించగా భీష్ముడు అసలు ఎవర్నీ నమ్మకూడదు అని సమాధానమిచ్చాడు. అయితేనేం, నమ్మినట్లే ఉండడంలోనే నిజమైన నాయకుడి సామర్థ్యం తెలుస్తుంది అని వివరించాడు. భీష్ముడు గతంలో జరిగిన ఓ కథను చెబుతూ, క్షేమనసి అనే రాజు నమ్మక ద్రోహుల వల్ల విపత్తులు వస్తున్నాయని అర్థం చేసుకోలేక అలమటించిన ఉదంతాన్ని వివరించాడు. క్షేమనసి తండ్రి స్నేహితుడైన కాలక వృక్షీయుడు తన మిత్రుని సంతాపాన్ని పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఒక కాకిని పంజరంలో పెట్టి, ఈ కాకి త్రికాలవేది, భవిష్యత్తు చెబుతుంది, ఆపదలు వచ్చే ముందు హెచ్చరిస్తుంది, బంధితుల జాడలు తెలియజేస్తుంది అంటూ అందరికీ ప్రచారం చేశాడు. క్షేమనసి దీనిని నమ్మి ఆ కాకిని స్వీకరించాడు. అయితే రాజు గూఢచారి కాకిని పెట్టాడని అందరికీ తెలిసిపోయింది. మర్నాడు ఉదయానికి కాకి చనిపోయింది. కాకి సమయానికి రహస్యాలను తెలియజేసే లోపు ఎవరో చంపేశారు. వీళ్ళెవరో రాచరికానికి హాని కలిగించేవారే అని రాజు అనుకున్నాడు. ఆ సమయానికి రాజును కలిసిన ఓ ముని, రాజుకి మేలు చేసే కాకిని చంపేశారంటే నీకు కీడు చేయదలచిన వారే అవి. వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు. ఇంకెవరిని నమ్మాలి? ఎవరు నమ్మక ద్రోహులు అనే అనుమానం ఎందుకు? వారిని గుర్తించి శిక్షించు. ఒక్క ఉపకారం మాత్రం చేయి, నీకు నాకు సరిపడనట్లుగానే ఉండు. నా మీద సదభిప్రాయం ప్రకటించకు, తరువాత కలుస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత క్షేమదర్శి రాజద్రోహులను పట్టుకుని శిక్షించి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. కౌంతేయాగ్రణి, రాజు ఎవరినీ పూర్తిగా నమ్ముకుని ఆధారపడకూడదు. కానీ మంచివారెవరో చెడ్డవారెవరో గ్రహించగలగాలి. అందుకోసం మరో కథ చెబుతాను, విను. పులి నక్క కథ. పూర్వం ఒక నక్క పూర్వ జన్మ జ్ఞానంతో మాంసాహారం, సహజ కౌటిల్యాన్ని విడిచి కేవలం ఫలభక్షణమే చేస్తూ బ్రతికేది. దీన్ని చూసి ఇతర జంతువులు పొగిడినా, సహజ ధర్మాన్ని వదులుకుంటే జాతిలోంచి వెళ్లిపోతారని హెచ్చరించినా ఆ నక్క వినలేదు. ఈ నక్క గురించి విన్న ఒక పులి నక్కను ఆదరించి స్నేహం చేయమని కోరింది. తనకు హితబోధలు చేసి ఆముష్మిక పదంలో నడిపించమని కోరింది. నాపై వచ్చే నిందలు నమ్మకూడదు, నా హితబోధలను పాటించాలి అని నక్క చెప్పగా పులి ఒప్పుకుని తన గుహకు తీసుకువెళ్ళింది. అయితే అక్కడున్న పులి మిత్రులకు ఈ నక్కతో పొత్తు నచ్చలేదు. పైగా
నక్క వచ్చిన తర్వాత పులి యొక్క ఆహార విహారాలు నియమబద్ధమయ్యాయి. ఆహారాన్ని మితంగా పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఒక రోజు పులి యొక్క ఆహార గదిలో మాంసం మాయం కావడంతో కోపంతో పులి దొంగను పట్టుకోమని అనుచరులకు ఆదేశించింది. పాత మిత్రులంతా కలిసి దొంగతనానికి నక్కనే కారణమని ఆరోపించారు. జిత్తులమారి నక్క జీవహింస మాని శాకాహారం తినడమేమిటి, సాధువులా ఉపన్యాసాలు చెప్పడమేమిటి, నువ్వు నమ్మడమేమిటి, నీ అమాయకత్వం ఆసరా చేసుకుని నిన్ను మోసగించింది, ఈ రోజు దొంగతనం చేసింది అంటూ వాదించారు. పులికి ఈ మాటలు నచ్చి వెంటనే నక్కను చంపేయాలని అనుకుంది. అయితే ఆ సమయానికి పులి తల్లి వచ్చి, అబ్బాయి, ఈ నక్క సాధుశీల, దీని మంచితనం అడవిలో అందరికీ తెలుసు. నీ దొంగ మిత్రులకు తప్ప దీన్ని ఎవరూ తప్పు పట్టరు. ఇది మాంసం తినదు అని హితవు చెప్పింది. అప్పుడు పులి తన తప్పును గ్రహించి నక్కను క్షమించమని వేడుకుంది. కాని నక్క అక్కడ ఉండలేదు. పులిరాజా, ముందు నన్ను మంచివాడనుకుని తర్వాత చెడ్డవాడనుకున్నా, ముందు దుర్మార్గుడనుకుని తర్వాత సాధువుగా గౌరవించినా అలాంటి నిర్ణయాలే బలమైనవి. అటువంటి స్థలంలో ఉండటం మంచివారికి ప్రాణహానికరమవుతుంది. ఇక మన స్నేహం తెగినట్లే, నేను వెళ్లిపోతాను అని చెప్పి వెళ్లిపోయింది. రాజు మంచి చెడులు తేల్చుకోవడంలో ఏమరుపాటుగా ఉంటే సజ్జనులు దూరమవడం ఖాయం అని కథ ముగించాడు అమరజీవన జాతుడు. అనంతర ప్రసంగంలో ధర్మరాజు ప్రశ్నకు జవాబుగా ఇలా ప్రవచించాడు. లొట్టిపిట్ట కథ. ఒక అడవిలో ఒక ఒంటె బ్రహ్మను తపస్సు చేసి తన మెడ 100 యోజనాలు సాగిపోవాలని వరం కోరింది. బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు. దాంతో దానికి ఇతరుల సహాయ సంపత్తి అవసరం లేదనే అహం కలిగి తిరగసాగింది. కాని మెడ బరువు కారణంగా రోజురోజుకి అలసట పెరిగింది. ఓ రోజున అది మెడరెక్కించి మేత మేస్తూ ఉండగా హఠాత్తుగా గాలి, వాన వచ్చాయి. వెంటనే అలసటతో తన పొడవైన మెడను ఓ కొండ గుహలో దూర్చి నిద్రపోయింది. ఆ వేళ ఆకలితో ఉన్న 2 నక్కలు దాని మెడ కొరికాయి. కొంచెం వేడి నెత్తురు, మాంసం రుచి చూశాయి. అలసటతో ఉన్న ఒంటె మెడను తిప్పి పడుకుంది. ఈసారి రెండో నక్క మరింతగా మెడ కొరికి కండలు పీకేసింది. అంతటితో ఆ ఒంటె చచ్చిపోయింది. సహాయ సంపత్తి అవసరం లేదనుకుని అంత భారాన్ని ఒంటిపై వేసుకుంటే అలసిపోవడం తప్ప మరేమీ కాదు. నిస్సహాయుడు, అలసిపోయినవాడు అయిన రాజు కూడా అల్పులైన నక్కల చేతిలో గ్లానిపడతాడు. పాండవేయ, నువ్వెప్పుడూ అలా అలసటకు గురి కాకూడదు అని హెచ్చరించాడు శాంతనుడు. కుక్కబుద్ధి కథ. ధర్మరాజు భీష్ముని ప్రశ్నించాడు. తాత, కొన్ని పదవులు కొన్ని కులాల వారికే పరిమితం అవుతున్నప్పుడు తగిన కులీనులు దొరకకపోతే గత్యంతరం ఏమిటి? దీనికి భీష్ముడు ఒక కథ ద్వారా సమాధానమిచ్చాడు. పూర్వం ఒక ఋషి ఆశ్రమంలో ఒక కుక్క ఉండేది. ఒకరోజు చిరుతపులి దానిని తరమడంతో భయపడి ఋషి పంచన చేరింది. ఇది అల్పజీవి గనక భయపడుతోంది అనుకుని ఋషి దానిని చిరుతగా మార్చాడు. కొన్నాళ్లకు పెద్దపులి దానిపై దాడి చేయబోయింది. ముని జాలిపడి దానిని పెద్దపులిగా మార్చాడు. ఆ తర్వాత ఏ జంతువు ఎదురైనా భయపడి వచ్చేదాని ఋషి దానిని అదే జంతువుగా మార్చేవాడు. చివరకు కుక్క శరభంగా మారింది. అప్పుడు ఆ శరభానికో సందేహం కలిగింది. రేపు నేను ఏదైనా కుక్కను భయపెడితే తాపసి దానిని కూడా శరభంగా మార్చేయొచ్చు. అలాంటి శక్తి కలవారు ఉంటే నా లాంటి వాళ్లకు అడ్డు వస్తారు అని ఆలోచించి ఋషిని చంపేయాలని అనుకుంది. కాని పరమానసాలు చదవగల తాపసి దాని మనసు తెలుసుకుని వెంటనే కుక్కగా మార్చి ఆశ్రమం నుంచి తరిమివేశాడు. ఈ కథ ద్వారా భీష్ముడు హితవు పలికాడు. అల్పబుద్ధులు హద్దు మీరనివ్వకూడదు. కుంతి కుమార, కర్తవ్య నిర్వహణ, కర్తవ్య నిర్ణయం అత్యంత ప్రధానమైనవి. ఈ కర్తవ్యతా విధానం 3 రకాలు. వాటికి ప్రతీకలైన 3 చేపల కథ చెబుతాను, విను. 3 చేపల కథ. ఒక చెరువులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉండేవి. ఎండల కాలం రాగా దీర్ఘదర్శి మిగతా రెండింటిని పిలిచి, చెరువు ఎండిపోతోంది, నీరు ఆవిరి కావడానికి ముందే మరో చోటికి వెళ్ళాలి అని చెప్పింది. అయితే మిగతా చేపలు నవ్వుతూ, ఇప్పుడే ఆందోళన ఎందుకు, ఎండలు ముదిరాక చూద్దాం అని నిర్లక్ష్యం చేశాయి. దీర్ఘదర్శి వాటితో వాదించకుండా ముందే వెళ్లిపోయింది. తర్వాత ఎండల తీవ్రత పెరిగి నీరు తగ్గిపోయింది. జాలరులు వచ్చి వలలు వేశారు. ఆపద వచ్చిందని గ్రహించిన ప్రాప్తకాలజ్ఞుడు వల త్రాడు నోట కరచి చనిపోయినట్లు నటించాడు. జాలరులు వలతో చేపల్ని తీసి బురదలో కడగడానికి వలాలలో ముంచినప్పుడు అదను చూసి వలను వదిలేసి తప్పించుకున్నాడు. అయితే
దీర్ఘసూత్రుడు జాలరులకు చిక్కిపోయి ప్రాణం కోల్పోయాడు. భీష్ముడు ఈ కథ ద్వారా ధర్మరాజుని హెచ్చరించాడు. రాజు ఎప్పుడూ దీర్ఘదర్శిలా ముందు చూపుతో ఆపదలను అంచనా వేసి ముందుగా జాగ్రత్త పడాలి. ప్రాప్తకాలజ్ఞుడిలా చివరి నిమిషంలో తప్పించుకునే రాజుకు ఖ్యాతి రాదు. కానీ దీర్ఘసూత్రుడిలా ప్రవర్తించే రాజు నాశనం కావడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త సుమా అని ఉపదేశించాడు. అంతేకాదు, భీష్ముడు యుగ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, కేకయ రాజోపాఖ్యానం, మిత్రామిత్ర లక్షణాలు, విశ్వామిత్ర చండాల సంభాషణ మొదలైన అనేక విషయాలు బోధించాడు. ఆ తర్వాత శుక్రమతాన్ని వివరించేందుకు ధర్మజ అన్నీ చెప్పడం అనవసరం, ఒక్క మాట విను, శరణాగత రక్షణ కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. శరణుజొచ్చినవాడిని విసర్జించినవాడు రౌరవాది నరకాల్లో పడతాడు. సిబి మాంధాత లాంటి మహానుభావులంతా ఈ ధర్మాన్ని పాటించి అతిలోక కీర్తిని సంపాదించారు. వాళ్లేనా? చివరికి ఒక పావురం కూడా దివ్యత్వాన్ని పొందింది అని చెప్పాడు. ఆ వెంటనే ధర్మరాజు ఆ పావురం కథ చెప్పు అని అడగగానే గాంగేయుడు కథను ప్రారంభించాడు. కపోతోపాఖ్యానం. ఒక దుర్మార్గుడైన బోయవాడుండేవాడు. వాడు నిత్యము అడవిలో పెట్టన్ని వాటిని వేటాడుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడికి వేట దొరకలేదు. అంతలోనే ఆకాశం మబ్బు పట్టింది. ఘోరున వాన ఆరంభమయ్యింది. దాంతో మృగాలన్నీ మూల మూలలకు పోయి ఆత్మరక్షణ చేసుకోవడంలో మునిగిపోయాయి. ఆ సైనిక బోయవాడికి వేట దొరకలేదు. పైగా వానలో నిలువునా తడిసిపోతూ అడివంతా అడ్డంపడి తిరగసాగాడు. ఒకచోట వానజడికి బాగా తడిసి నేలపడిపోయిన ఆడ పావురం కనిపించింది. అంత చలిలోనూ కూడా బోయవాడు నేలమీద చలికి గిజగిజలాడే పావురాన్ని తీసి తన బుట్టలో పెట్టి మళ్లీ ప్రయాణమై ఓ పెద్ద చెట్టు క్రిందికి చేరాడు. ఆ చెట్టు చాలా దట్టంగా ఉండటం చేత ఆట్టే చినుకులు పడటం లేదు. బోయవాడు భుజం మీది గంపను దింపి ప్రక్కన పెట్టుకుని విశ్రాంతి తీసుకోసాగాడు. గంపలో ఒక ఆడ పావురం ఉంది కదా, దాని భర్త పావురం ఆ చెట్టుపైనే ఉంది. పాపం, ఆ భర్త పావురం తన భార్య గూటికింకా చేరనందుకు దుమఖపడుతున్నది. అది గుర్తించిన ఆ గంపలో పావురం తమ భాషలో భర్తను పలకరించింది. భార్య బంధింపబడి ఉండటం చూసి ఆ పురుష కపోతం చాలా బాధపడింది. అప్పుడు ఆడ పావురం అతనిని ఓదార్చి, ప్రాణేశ్వర, దుమఖం పురుషల్వాన్ని నశింపచేస్తుంది. ప్రస్తుతం ఈ బోయ మన గూటి దగ్గరకు వచ్చాడు గనక మనకు అతిథి. వానకు తడిసి శరణాగతుడై మన చెట్టు దిగువను నిలిచాడు. కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటించి ఇతనిని ఆదరించు అని చెప్పింది. అప్పుడే వాన కాస్త తెరిపినిచ్చింది. మబ్బులు తీసి చుక్కలు కనపడసాగాయి. అప్పుడా మగ పావురం బోయతో, అయ్యా, ఈ సమయంలో మా ఇంటికి వచ్చారు. అతిథే పరమాత్మ స్వరూపుడంటారు. మీకు ఏ విధంగా సేవ చేయగలనో దయచేసి సెలవివ్వండి అని అడిగాడు. అందుకాబోయ తనకు చలి వేస్తోందని, వెచ్చదనం కావాలని అడిగాడు. వెంటనే పావురం ఎగురుకుంటూ ఓ కమ్మరి ఇంటికి వెళ్లి ఎండు పుల్లలు ముక్కున కరచి తెచ్చి మంట చేసింది. బోయవాడు చలి కాగుతూ నాకు ఇప్పుడు ఆకలేస్తోంది, ఆకలి తీర్చు అన్నాడు. మహాభాగ్యం అంది మగ పావురం. ఆ బోయ చలికాగుతున్న మంటల వైపొకసారి చూసింది. అందులోకి ప్రవేశిస్తూ, అతిథి, నేనీ మంటల్లో పడికాలిపోతాను, తరువాత నన్ను తీసుకుని తిను అని చెప్పి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. అది చూసి ఆడపావురం ఘోలుమంది. ఘోడున విలపించింది. మగ పావురం చేసిన త్యాగానికి అబ్బురపడిపోతూనే ఆ బోయవాడు ఆడపావురాన్ని విడుదల చేసేశాడు. వెంటనే ఆ ఆడపావురం మగడు లేని బ్రతికెందుకు నాకు అంటూ తను కూడా భర్త పావురంతో సహగమనం చేసేసింది. ఆడదానికి వైధవ్యం కంటే శిక్ష లేదు. ఈ శిక్ష భరించే కన్నా భర్తతో పాటు అగ్ని ప్రవేశం చేయడమే భార్యకు పరమ పదం అనుకుంది. తక్షణమే ఒక దివ్య విమానం వచ్చి ఆ కపోత దంపతులను స్వర్గానికి తీసుకు వెళ్లిపోయింది అంటూ కథనాపాడు భీష్ముడు. గ్రద్ద నక్క కథ. అనంతరం భీష్ముడు రాజనీతి గురించి మరో కథ చెప్పాడు. విదిశా నగరంలో ఒక బాలుడు మరణించాడు. అతని బంధువులు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దాని దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఒక గ్రద్ద అక్కడకు వచ్చి, అయ్యా, ఎంత ఏడ్చినా మరణించిన వారు తిరిగి రావు. చీకటి పడుతోందని గమనించండి. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నట్లయితే పిశాచాలు, రాక్షసగణాలు వచ్చి మిమ్మల్ని చంపవచ్చు. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని హెచ్చరించింది. గ్రద్ద మాటలకు భయపడిన బంధువులు శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారు. అయితే అంతలో ఒక నక్క అక్కడకు వచ్చింది. బాలుని శవాన్ని చూసిన నక్క, అయ్యయ్యో, ఈ ముద్దుల మూటగట్టే బాలుడి శవాన్ని ఇలా వదిలి వెళ్లిపోతున్నారా?
ఇంకా వెలుతురు ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఏడిస్తే ఏదైనా దేవత కరుణించి ఈ బాలుడికి ప్రాణం పోయకపోదు అని అంది. నక్క మాటలు విన్న బంధువులు తమ కుమారుడు తిరిగి బ్రతుకుతాడేమోనని ఆశతో మళ్లీ అక్కడే కూర్చుని ఏడవసాగారు. దీనిని గమనించిన గ్రద్ద నవ్వుతూ, చచ్చినవారు తిరిగి బ్రతికిన సంఘటనను ఎప్పుడైనా విన్నారా? కన్నారా? ఆ నక్క మాయ మాటలు నమ్మకండి. మీ ఇంటికి వెళ్లి బాలుడి ఉత్తమ గతుల కోసం దాన ధర్మాలు చేయండి అని చెప్పింది. ఆ మాటలకు ఆకర్షితులైన బంధువులు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే నక్క వారిని అడ్డుకుంది. మరలా అక్కడే ఉండమంది. ఇక గ్రద్ద మాత్రం వారిని తొందరగా వెళ్లిపోమ్మంది. ఈ కథను ముగించుతూ భీష్ముడు ధర్మరాజును ప్రశ్నించాడు. హస్తినాపురపు పట్టపు రాజా, గ్రద్ద నక్కలలో నిజమైన సత్యం చెప్పింది ఎవరో చెప్పగలవా? అయితే ధర్మరాజు మౌనం వహించాడు. ఆ సందర్భంలో భీష్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు. నిజమైన సమాధానం చెప్పలేవు. ఎందుకంటే గ్రద్ద, నక్క రెండూ స్వార్థపూరితంగా మాట్లాడాయి. చీకటి పడిన తర్వాత గ్రద్ద శవాన్ని తినలేదు. ఎందుకంటే అది అంధకారంలో సంచరించదు. అందుకే అది బంధువులను పంపించేసి శవాన్ని ముందే తినే యత్నం చేసింది. మరొక వైపు నక్క రాత్రి సమయంలో సంచరించే జీవి. గ్రద్ద అక్కడ ఉంటే తాను శవానికి దగ్గరగా వెళ్లలేదు. కాబట్టి చీకటి పడే వరకు బంధువులను అక్కడే ఉండమని నక్క చెప్పింది. తద్వారా గ్రద్ద విసిగి అక్కడి నుంచి వెళ్లిపోగానే తాను ఆ శవాన్ని తినగలుగుతుందని భావించింది. ఈ కథ ద్వారా భీష్ముడు రాజుల చుట్టూ ఉండే కపటబుద్ధులను గుర్తించడానికి, వారి మాటల వెనుకనున్న స్వార్థాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంతో జాగ్రత్త అవసరమని సూచించాడు. లేకపోతే రాజు తప్పక నష్టపోవాల్సిందే అని తెలిపాడు. ఆ కథ వినిపిస్తున్న భీష్ముని మాటలు ఆసక్తిగా వింటూ నకులుడు వెంటనే మరో ప్రశ్న అడిగాడు. తాతయ్య, అన్ని ఆయుధాలలోనూ విల్లు అత్యుత్తమమని అంటారు. అయితే నాకు మాత్రం కత్తే గొప్పదనిపిస్తుంది. ఈ కత్తి ఎలా ఆవిర్భవించిందో చెప్పవా? కత్తి కథ. 4వ మనుమడు నకులుడు అడిగిన ప్రశ్నను విని భీష్ముడు ఆనందించాడు. నకులా, నా తండ్రి, చాలా చక్కటి ప్రశ్న వేశావు. విను, నేను చెబుతాను అంటూ కథను ప్రారంభించాడు. సృష్టికి పూర్వం లోకం మొత్తం జలమయం అయి ఉండేది. ఆ నీటి మధ్యలో బ్రహ్మ పుట్టాడు. ఆయన సృష్టిని ప్రారంభించాడు. కాలక్రమేణా సృష్టి పెరిగే కొద్దీ రాక్షసుల వేధింపులు కూడా పెరిగాయి. ఆ రాక్షస బాధను నివారించేందుకు బ్రహ్మ ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితంగా ఒక దేవభూతం ఉద్భవించింది. దానికి అసి అనే పేరు పెట్టారు. బ్రహ్మ ఆ భూతాన్ని లోహరూపంలోకి మారుస్తూ దానిని దేవతలకు అందజేశాడు. దేవతలు దాన్ని తీసుకుని మహాదేవుడికి ఇచ్చారు. శివుడు ఆ ఆయుధాన్ని ధరించి శత్రువులను సంహరించాడు. ఆ తరువాత శివుని నుంచి అది ఋషులకు వెళ్ళింది. ఋషుల నుండి ఇంద్రునికి చేరింది. అటుపై ఇంద్రుడు దాన్ని లోకపాలకులకు అందజేశాడు. ఇలా పలు చేతుల మారుతూ చివరికి మానవజాతిని పాలించే మనువు చేతికి వచ్చింది. కాలక్రమేణా మానవజాతి పరిణామంతో పాటు ఈ ఆయుధం కూడా తన రూపాన్ని, ప్రయోగ విధానాన్ని మారుస్తూ వచ్చింది. అలా చివరకు ఈ రోజు మనం ఖడ్గంగా చూస్తున్న కత్తిగా మారింది. ఇది మంత్రరహితమైన అతి శ్రేష్టమైన ఆయుధం. గద, శక్తి, తోమరం వంటి ఆయుధాలు కొన్నిసార్లు ప్రాణహాని కలిగించకుండా ఉండొచ్చు. కానీ ఖడ్గం మాత్రం ఖచ్చితంగా ప్రాణహాని కలిగించే ఆయుధంగా పేరొందింది. అందువల్ల అన్ని ఆయుధాల కన్నా కత్తి గొప్పదనిపించబడింది అని భీష్ముడు వివరించాడు. భీష్ముని మాటలు విన్న నకులుడు ఆనందంతో మెరిపించాడు. మార్జాల మూషిక సంవాదము. ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. తాత, చాలా మంది శత్రువుల మధ్య ఉన్న బలహీనుడు ఎలా ఆపదలు తప్పించుకుంటాడు అని. దీనికి భీష్ముడు చిరునవ్వుతో, ధర్మనందన, నీ సందేహం నివృత్తి కోసం మూషిక మార్జాల వృత్తాంతం చెబుతాను విను అంటూ కథను ప్రారంభించాడు. ఒక అడవిలో ఓ మజ్జి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రోమసుడనే పిల్లి నివసించేది. క్రింద ఉన్న కన్నంలో పలితుడనే ఎలుక ఉండేది. ఆ ప్రాంతంలో ఒక బోయవాడు ప్రతిరోజూ వేటకు వెళ్లి చెట్టు దగ్గర వల వేస్తూ అందులో చిక్కిన జంతువులను మరునాడు తీసుకెళ్లేవాడు. ఒక రోజు సాయంత్రం ఆహారం కోసం తిరుగుతున్న పిల్లి అనుకోకుండా బోయవాడు వేసిన వలలో చిక్కుకుంది. అటువైపు ఎలుక పిల్లి చిక్కుకున్న దృశ్యాన్ని చూసి భయాన్ని వదిలేసి స్వేచ్ఛగా తిరుగుతోంది. కాని ఆ సమయంలో చంద్రకుడనే గుడ్లగూబ, హతికుడనే ముంగిస దానిని వేటాడేందుకు వచ్చాయి. ఇది గమనించిన ఎలుక వాటి నుంచి తప్పించుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించింది. తన ప్రాణరక్షణ కోసం పిల్లితో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తూ, పిల్లి, నిన్ను వలలో నుంచి విడిపిస్తాను. ఇది నా అదృష్టం. నీతో స్నేహం చేస్తే నాకు ముంగిస,
గూబల నుంచి రక్షణ లభిస్తుంది అని అంది. పిల్లి వెంటనే అంగీకరించి, నీ ప్రాణ రక్షణ కోసం నన్ను విడిపించాలనుకుంటున్నావు. నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గర ఉండు. నన్ను చూసి ముంగిస, గూబ భయపడి పారిపోతాయి అంది. ఎలుక పిల్లి ఒడిలోకి వెళ్లడంతో గుడ్లగూబ, ముంగిస నిరాశగా వెళ్లిపోయాయి. అయితే ఎలుక వెంటనే వల త్రాళ్లను కొరకకుండా కాలయాపన చేస్తోంది. ఇది గమనించిన పిల్లి, నీ ప్రాణం దక్కింది కదా, వెంటనే వలను కొరికి నన్ను విడిపించు అని వేడుకుంది. కాని ఎలుక బుద్ధిమంతంగా, వెంటనే నిన్ను విడిపించలేను. సమయం చూసి చేస్తాను. బోయవాడు వస్తున్నప్పుడు విడిపిస్తే నువ్వు చెట్టెక్కిపోతావు. నేను నా కన్నంలోకి దూరిపోతాను. నిన్ను ఇప్పుడే విడిపిస్తే నన్ను ఏమి చేస్తావో నాకు తెలుసు అంది. ఇలా వాళ్లు వాదించుకుంటుండగా తెల్లవారింది. బోయవాడు తన వేటగాళ్లతో వచ్చాడు. పిల్లి భయంతో వణికిపోతూ ఉండగా ఎలుక సమయం చూసి చాకచక్యంగా వల త్రాళ్లను కొరికి విడిపించింది. పిల్లి వెంటనే చెట్టెక్కిపోయింది. ఎలుక తన కన్నంలోకి దూరిపోయింది. బోయవాడు వల పాడైనందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పిల్లి ఎలుక దగ్గరకు వచ్చి, మిత్రమా, నువ్వు నాకు మేలు చేశావు. మంచి మిత్రుడిని సంపాదించుకున్నా దూరంగా ఉండడం నీతిమంతుల పని కాదు. రా, నా సంపదలు నీవే, నాతో కలిసి జీవించు అంది. కాని ఎలుక తెలివిగా స్పందిస్తూ, మిత్రులు, శత్రువులు ఎవరో తెలుసుకోవడం కష్టం. కొందరు మిత్రుల్లా కనిపించి అపకారం చేస్తారు. కొందరు శత్రువుల్లా కనిపించి ఉపకారం చేస్తారు. బలవంతుడైన శత్రువుతో అవసరాని కోసం సంధి చేయవచ్చు, కానీ పని అయిపోగానే దూరంగా ఉండాలి. నీ సహవాసం నాకు నష్టం తలపెట్టే అవకాశం ఉంది అంది. అంతేకాక పాములవాడు పామును పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. అలాగే శత్రువుతో అవసరం కోసం స్నేహం చేసినా వాడిని పూర్తిగా నమ్మకూడదు. నువ్వు నాకు ఉపకారం చేశావు, నేను నీకు చేశాను. మనం స్నేహం కొనసాగించాల్సిన అవసరం లేదు. నీ జీవితం నువ్వు సుఖంగా బ్రతుకు, నేను నా దారి చూసుకుంటాను అని స్పష్టం చేసింది. ఇలా అనగానే పిల్లి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుక మరొక సురక్షితమైన చోటకు వెళ్లి సుఖంగా జీవించసాగింది. బూరుగు చెట్టు వాయుదేవుడు. ధర్మరాజుతో భీష్ముడు ఇలా అన్నాడు, నాయనా, ఎంతటి వారికైనా గర్వం ఉండకూడదు. అది వారిని సర్వనాశనం చేస్తుంది. దీనికొక ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వం హిమాలయ అరణ్యాల్లో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. అది విస్తరించిన శాఖలతో అనేక పక్షి గణాలకు ఆశ్రయంగా ఉండేది. ఒక రోజు నారదుడు ప్రయాణిస్తూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి, ఓ శాల్మలి వృక్షమా, నువ్వు ఇంత బలంగా పొడవుగా పెరిగి ఎన్నో పక్షులకు ఆశ్రయంగా ఉన్నావు. కాని వాయుదేవుడు బలవంతుడు కదా, అతని ధాటికి అనేక చెట్లు కూలిపోతాయి. నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు? అతనితో నీకు ఏమైనా చుట్టరికమా, లేక భక్తి చూపించి అతని దయ సంపాదించుకున్నావా అని అడిగాడు. దానికి బూరుగు చెట్టు గర్వంగా సమాధానం ఇచ్చింది, మునీంద్ర, పవనుడికి నేను భయపడడమా? అతని బలం ఎంత? నా బలంలో 18వ వంతు కూడా అతనికి లేదు. నారదుడు హెచ్చరించి, వాయువు తలుచుకుంటే చెట్లే కాదు, కొండలు కూడా కదలిపోతాయి. ప్రాణులందరి బ్రతుకులు గాలిపైనే ఆధారపడి ఉంటాయి. నీ తలపోగరు మాటలు మరచిపోకు. నీవు ఇలా అన్నావని ప్రభంజనుడికి తెలియకపోతుంది అనుకుంటున్నావా? నీకు తగిన శాస్తి తప్పదు అని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడు ఈ విషయాన్ని వాయుదేవుడితో చెప్పాడు. ప్రభంజనుడు బూరుగు చెట్టు వద్దకు వెళ్లి, నీ వల్ల నా పేరు పోతుందా? నువ్వు ఇక చావాల్సిందే అని ఉగ్రరూపంతో మాట్లాడాడు. కాని చెట్టు గర్వంతో, ఏం బెదిరిస్తున్నావు? నేనే అంత తక్కువ దాననా? సామాన్య చెట్లతో నన్ను పోల్చి మాట్లాడుతున్నావేమిటి అని ధిక్కరించింది. దీనికి వాయుదేవుడు నవ్వుతూ, ఒకప్పుడు బ్రహ్మదేవుడు మార్గంలో నీ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు, నిన్ను మెచ్చుకున్నాడు. అందుకే గర్వంగా ఇలా మాట్లాడుతున్నావు. రేపు చూస్తాం నీ గతి అంటూ వెళ్లిపోయాడు. ఆ రాత్రే బూరుగు చెట్టుకు భయం పట్టుకుంది. నిజమే, వాయుదేవుడు మహాబలవంతుడు. ఆయనను ఎదిరించడం నా వల్ల కాదు. కాని నారదుడు చెప్పినప్పుడు వినలేదు. ఇక నన్ను నేను ఎలా రక్షించుకోగలను అని ఆలోచించింది. తన ఆకులు, కొమ్మలు అన్నీ విరుచుకుని మోడుగా మారిపోయింది. తెల్లవారింది. ప్రభంజనుడు మహావేగంతో వచ్చి చూశాడు. చెట్టు ఇదివరకటి బలం కోల్పోయి నిస్సహాయంగా మారిపోయింది. వాయుదేవుడు నవ్వుతూ, ఛీ ఛీ, నేను చేయాల్సిన పని నువ్వే చేసుకున్నావు. చాలా బాగుంది. నీ చుట్టాలకు కూడా నా వల్ల భయం లేకుండా ఈ ఉపాయాన్ని బోధించు అంటూ ఎగతాళి చేశాడు. గర్వంతో వాయుదేవుడిని తక్కువగా అంచనా వేసిన బూరుగు చెట్టు చివరికి తనే తనను ధ్వంసం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా గర్వంతో ఉన్న వారెవరైనా చివరికి గర్వభంగం పాలవుతారని ఈ కథ బోధిస్తుంది.
సత్యాది ధర్మములు. ధర్మరాజుతో శాంతనుడు ఇలా చెప్పాడు: సర్వభూతాల యందు సమబుద్ధి, మనోనిగ్రహం, కష్టాలను సహించే ఓర్పు, ఉచితమైన లజ్జ, ధైర్యం, ఇతరులకున్న దానికే అసూయ పడకపోవడం, హింస చేయకపోవడం, దాన ధర్మాలు ఆచరించడం, అసత్యాలు పలకకుండా ప్రవర్తించడం, ఇవి సత్య స్వరూపాలు. యోగం మరియు మోక్షాన్ని కోరేవారు ఈ సత్య లక్షణాలను చిత్తశుద్ధితో ఆచరించాలి. సత్యమే సమస్త ధర్మాల మూలం. 1000 అశ్వమేధ యాగాల కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. వేదవాక్కు ప్రకారం సత్యము ద్వారా సువర్ణ లోకములు ఎప్పటికీ కోల్పోరు అని చెప్పబడింది. అంటే సత్యాన్ని నమ్మి నడిచేవారు స్వర్గలోకంలో నిలిచిపోతారు. అసత్యం చెప్పడం పాపమే కాదని ఎవరూ అనరు. అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీల దగ్గర, వివాహాల సందర్భంలో, పరిహాసంలో, ప్రాణాపాయం కలిగే పరిస్థితుల్లో, ఉన్న ధనమంతా నశించే సమయంలో అసత్యం పాపం కాదని కొందరు అంటారు. కానీ ధర్మజ్ఞులు అలాంటి అసత్యాన్ని కూడా మెచ్చరు. హింసను ఆచరించే వ్యక్తిపై పేర్కొన్న 6 రకాల సత్యాచరణలు పాటించినా అవి నిష్ప్రయోజనమే. ఒక శూద్రుడు తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా ధనం దాచుకుంటే రాజు ఆ ధనంలో సగం తీసుకుని రాష్ట్ర ధర్మకార్యాలకు ఉపయోగించాలి. బ్రాహ్మణులు చాలా వరకు పేదవారే కాబట్టి రాజు వారిని తల్లిదండ్రులుగా, ఆప్త బంధువులుగా భావించి చెరదీసి పోషిస్తే అతని కంతకన్నా సుకృతం మరొకటి ఉండదు. వండని భోజన పదార్థాలు, మణులు, కొత్త బట్టలు పవిత్రమైనవిగా చెప్పబడతాయి. వాటిని తక్కువ కులానికి చెందిన వారి నుండి తీసుకున్నా దోషం లేదు. పంచమహా పాతకాలు చేసిన పాపాత్ముడైనా తనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞతతో ప్రత్యుపకారం చేస్తే అతని పాపాలు తొలగిపోతాయి. అమృతం, తేనె, పాలు, పెరుగు, నెయ్యి మరియు విద్య మనకు గొప్ప మేలు చేస్తాయి కనుక అవి తక్కువ కులానికి చెందిన వారి నుంచైనా స్వీకరించాలి. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తి ప్రక్కన కూర్చొని భోజనం చేసినా, మంచినీరు తాగినా అతడు కూడా పతితుడవుతాడు. అయితే తపస్సు, దానం, ధర్మం చేయడం ద్వారా తిరిగి పవిత్రత సాధించవచ్చు. ఏ పాపం తెలియని అమాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేసినవాడు ఆ పాపాన్ని తన నెత్తినే చుట్టుకుంటాడు. అలాగే కారణం లేకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. అలా చేసిన వారు పతితులవుతారు. ఆ వ్యక్తి పంక్తిలో కూర్చొని భోజనం చేసిన వారు కూడా పతితులవుతారు. అయితే బ్రహ్మచారులకు ఆసనం, భోజనం, వస్త్రాదులను ఇచ్చి తృప్తిపరిచిన తరువాత తల్లిదండ్రులను తిరిగి దగ్గరకు తీసుకుంటే ఆ పాపం తొలగిపోతుంది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.